కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలను పటాపంచలు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు బయలుదేరిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాలరాయొద్దని సూచించారు. మరోవైపు ఈటల సమాధానాలపైనే కాళేశ్వరం కమిషన్ హరీష్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్ గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కూడా. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలను పటాపంచలు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు బయలుదేరిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, కాసేపటి క్రితమే బీఆర్కే భవన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖలో గతంలో పనిచేసినటువంటి మంత్రిగా ఆయన హాజరయ్యారు. మనం ఇప్పటికే మొన్న చూసాం, ఈటల రాజేందర్ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఫస్ట్ పర్సన్ గా మొన్న వచ్చి కమిషన్ ముందు, జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన వాళ్ళు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మీడియాను కూడా అడ్రస్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు హరీష్ రావు అటెండ్ అయ్యారు. ముందుగా ఆయన ఇంటి దగ్గర, దాని తర్వాత తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో కేటీఆర్తో సహా చాలా మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, పార్టీలో నుండి అందరూ కూడా అక్కడికి పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావంగా అక్కడికి రావడం జరిగింది. భారీ కాన్వాయ్తో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి అందరూ కూడా పార్టీ నేతలు ఆయనకు సపోర్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే జస్టిస్ ఘోష్ కూడా ఒక 10 నిమిషాల క్రితం లోపలికి రావడం జరిగింది. బట్ ఇప్పుడు ఆయనను అడిగేటువంటి ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100 మందికి పైగా ఈ సాక్షులకు సంబంధించినటువంటి అడుగుతున్నటువంటి నేపథ్యంలో దీంట్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా 11వ తేదీ నాడు హాజరవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు హరీష్ రావు హాజరైన నేపథ్యం ఉంది. అయితే ఇద్దరు కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా మీరు తూచా తప్పకుండా పాటించారు? ఆనాడు క్యాబినెట్ అప్రూవల్ తోటే ఈ వ్యవహారాలంతా నడిచాయా? ఆనాడు మీరు ఇరిగేషన్
శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, మేడిగడ్డ, సుందీల, అన్నారం దగ్గర జరిగినటువంటి ఈ మొత్తం బ్యారేజీలకు సంబంధించినటువంటి దాంట్లో మేడిగడ్డ దగ్గర కుంగిపాటు ఏదైతే ఉందో 2 పిల్లర్ల జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో మొత్తం వివాదమైంది. గత ప్రభుత్వం లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. అధికారంలో కూడా ప్రజెంట్ వచ్చినటువంటి సందర్భం ఉంది. అదే లోపభూయిష్టంగా ఉన్న నేపథ్యంలో కాళేశ్వరాన్ని బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఒక కమిషన్ వేయడం జరిగింది. దీని మీద నిజాలు తెలవాల్సిన అవసరం ఉందనే విషయంతో రావడంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దీని మీద కమిషన్ ఇచ్చారు. జస్టిస్ ఘోష్ కమిషన్ మనం చూసాం. 100 రోజుల పైగా ఎంతో మందిని విచారణ చేయడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఏఈలు, డిఈలు, ఇట్లా చాలా మంది కూడా ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆ విచారణలో భాగంగా చాలా మందిని ప్రశ్నించడం జరిగినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. దాని తర్వాత బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రశ్నించారు. ఇట్లా ఓవరాల్ గా అందరిని అయిపోయిన తర్వాత ఇక ఫైనల్ గా ప్రభుత్వానికి నివేదిక ఇద్దామనుకున్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ 2 నెలల పాటు గడువు పెంచడం, దాని తర్వాత ఈ గడువు పెంచిన నేపథ్యంలోనే ఇప్పుడు నేతలు కూడా పిలిపించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు క్రాస్ చెక్ చేసే అవకాశం ఉంది, క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ అడిగిన దానికి హరీష్ రావు చెప్పే సమాధానాలకు ఏ రకమైనటువంటి పోలికలు ఉన్నాయి, ఇద్దరి మధ్యలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయా అన్నటువంటి విషయం మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఆనాడు కేవలం ఆర్థిక శాఖ మంత్రిగానే ఉన్నాను, నేను నాకు దీంట్లో పెద్దగా భాగస్వామ్యం లేదు, అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ లో నా నిర్ణయం ఏముండదు, బట్ కొంతవరకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని విషయాల్లో మాత్రం అది నాకు సమాధానం లేదని చెప్పాడు. ఈ విషయంలో నేను దానికి ఏం బాధ్యుని కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. కొంత బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూనే కొన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసుకున్న నిర్ణయాలను కూడా కరెక్ట్ అయినటువంటి విషయాలు కూడా కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ కాళేశ్వరం విషయంలో మాత్రం ఆయన అందరి ఏకాభిప్రాయంలాగా చెప్పినట్టుగా అనిపించింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావుని కొంత ఆయన ఇరుకున పెట్టే విధంగా మాట్లాడారని కూడా ఒక ఆరోపణ ఉంది. కనుక దానికి ఇప్పుడు కౌంటర్ గా ఈటెల రాజేందర్ మాట్లాడిన దానికి ఈయన ఏ రకంగా సమాధానం చెప్తారు? ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ ఈటెల రాజేందర్ని కాకుండా ఇంకేమే రకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది చూడాలి. ఎందుకంటే మేడిగడ్డ జరిగినటువంటి సంఘటనలో 2 పిల్లర్లు కూలడానికి గల కారణం ఏంటి, లోపభూయిష్టం ఉందా, ఇసుకలో కట్టారనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నారు. మంత్రులు, ఈటెల రాజేందర్తో సహా చాలా మంది ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఇప్పటికే 90,000 కోట్ల రూపాయల దాకా దాని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవి ప్రజెంట్ నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ ఇయర్ మనం చూసాం, మొత్తానికి పెద్ద ఎత్తున పంట పండింది. బట్ కాళేశ్వరం లేకుండా పంట పండించినటువంటి నేపథ్యంలో అసలు కాళేశ్వరం ఎందుకు అనేటువంటి ప్రశ్న చాలా మందిలో వినిపిస్తున్నటువంటి మాత్రం. బట్ మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం చూసాం. ఈటెల రాజేందర్ పెట్టినటువంటి అంశాన్ని, అదే కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్, జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగినటువంటి ప్రశ్నల్ని, వీటన్నిటిని కూడా నివృత్తి చేసే ప్రయత్నం తెలంగాణ భవన్లో మొన్న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు ఏ రకంగా చేస్తుందన్న అంశం మీద దాదాపు 2 గంటల పాటు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాడు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆనాడు అనుమతులు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది, కాళేశ్వరం ఎంత ఇన్వెస్ట్ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తున్నట్టుగా చాలా రకాలైనటువంటి అనుమానాలని ఆయన నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. బట్ వీటన్నిటికి కూడా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి, ప్రస్తుతం ఆయన ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చేటువంటి ప్రశ్నలకు ఈయన పూర్తి స్థాయిలో సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. వాడు దాన్ని బట్టి దాదాపు గంటన్నర పాటు కొనసాగే అవకాశం ఉంది. మేబీ 1 o'clock వరకు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం ఈటెల రాజేందర్ కూడా దాదాపు 2 గంటల పాటు విచారణ చేశారు. దాని తర్వాత ఇప్పుడు 11 o'clock షార్ప్ గా లోపలికి వెళ్లిన నేపథ్యంలో ఖచ్చితంగా 1 o'clock వరకు ఆయన ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఆనాడు ఆయన దాదాపు 40-45 ప్రశ్నలు పైగానే అడిగారు. ఈయన అంతకంటే ఎక్కువ అడుగుతారన్నటువంటి మనకు వినపడుతోంది. బట్ చూడాలి దీని మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఆయన ఏ రకమైన సమాధానం చెప్తారు. బట్ ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నరేందర్, మనం మొన్న చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ విచారణకు వచ్చే క్రమంలో చాలా మంది బీజేపీ నాయకులు కూడా అతనితో పాటు వచ్చారు. అలాగే ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు వచ్చారు. ఆయనతో పాటు బీఆర్కే భవన్ కి ఎంతమంది వచ్చారు? హరీష్ రావు మాజీ మంత్రిగా ఉన్నారు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ప్రశ్నలు, ఎందుకంటే ఓపెన్ కోర్టులోనే బయట జస్టిస్ ఘోష్ కమిషన్ పైన ఉన్నటువంటి హాల్లో
ఓపెన్ ఎయిర్లోనే అడిగే సమాధానం ఉంది. దానికి చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ చూసాం, అదేవిధంగా చాలా మంది మాజీ మంత్రులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అదే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు కొంతమంది ఉన్నారు. ఇట్లా చాలా మంది సంఘీభావంగా ఆయన దగ్గరికి వెళ్లారు. ఓపెన్ హాల్లోనే ఆయన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వినే అవకాశం ఉంటుంది. ఏమేమి తప్పులు జరిగాయి, ఏమేమి సమాధానాలు ఆయన చెప్పబోతున్నాడు, నిజంగానే తప్పు జరిగాయా, ఎందుకోసం అలాంటి పరిస్థితి వచ్చింది, మేడిగడ్డం అన్నారం సుందీల దగ్గర నిర్మించినటువంటి బ్యారేజీలు ఎందుకోసం చేసింది, కిందికి గ్రావిటీ తోటి ఏ రకంగా నీళ్లు ప్రస్తుతం అందుతున్నాయి, ఇట్లా అన్ని కూడా ఆయన వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్ నుంచి ఇక్కడికి బీఆర్కే భవన్కి వచ్చారు. ఇంకా 2-2.5 గంటల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఆయన అడిగేటువంటి ప్రశ్నలు కావచ్చు, దానికి సమాధానం ఖచ్చితంగా కూడా హరీష్ రావు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా తొత్తరపాటు లేకుండా ప్రతి అంశాన్ని ఆయన క్షుణ్ణంగా ప్రిపేర్ అయి ఉన్నారు హరీష్ రావు. ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బట్ గతంలోనే మొత్తం ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది చెప్పినటువంటి సమాధానాలు మనం చూసాం. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో హరీష్ రావును కూడా పిలిపించుకొని ఏమేమి సమాధానం చెప్పాలి, వాళ్ళు ఏమో అడిగే అవకాశం ఉంటుందని దాని మీద కూడా హరీష్ రావుతో కొంత షేర్ చేసుకున్నాడు కేసీఆర్. బట్ 11వ తేదీ నాడు కూడా కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో బట్ వీటన్నిటి మీద పూర్తిగా ఒక అధ్యయనం అయితే చేశారు. చాలా మంది ఇరిగేషన్ నిపుణులతో సలహాలు తీసుకున్నారు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, పార్టీకి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ తోని మాట్లాడే ప్రయత్నం చేశారు. బట్ అంతిమంగా మాత్రం ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఆయన వివరణ ఇస్తున్న నేపథ్యంలో ఆ సమాధానాలు చెప్పారు, ఏమేమి తప్పు పట్టారన్న విషయం మీద ఖచ్చితంగా ఆయన మీడియాను అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలను పటాపంచలు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు బయలుదేరిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాలరాయవద్దని సూచించారు. మరోవైపు ఈటల సమాధానాలపైనే కాళేశ్వరం కమిషన్ హరీష్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. అన్నా